ఈ స్టోరీ ఒక జైల్ దగ్గర స్టార్ట్ అవుతుంది. హీరో చాలా రోజుల తర్వాత హీరోయిన్ ని తీసుకువెళ్ళడానికి జైల్ ముందు వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ అక్కడ ఉన్న గార్డ్ ఒక షాకింగ్ న్యూస్ చెప్తాడు. హీరోయిన్ ఎప్పుడు రిలీజ్ అయిపోయింది అని. అది విన్న హీరో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఆమె రిలీజ్ అయిన విషయం తనకి అస్సలు తెలియదు. మనకి పాస్ట్ లో ఏం జరిగిందో ఇప్పుడు చూపిస్తారు. హీరోయిన్ జైలుకి వెళ్లే ముందే హీరోకి చెప్పుంటుంది మన ఇద్దరం బ్రేకప్ చేసుకుందాం అని. అప్పుడు హీరో లేదు, నేను ఇంచు దూరంగా ఉండలేను, నాకు నువ్వే కావాలి, నాకు బ్రేకప్ వద్దు, నువ్వు తిరిగి వచ్చిన తర్వాత మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం అని అంటాడు. హీరోయిన్ మాత్రం లేదు, నేను నీ లైఫ్ లో వద్దు, నీ లైఫ్ లో కొత్త అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయిని చూసుకుని హ్యాపీగా ఉండు, నా వల్ల నీ జీవితాన్ని ఆపేసుకోమాకు అని అంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మ్యాటర్ మొత్తం హీరో గుర్తు తెచ్చుకొని నాకు హీరోయిన్ ఒక్కసారి కూడా ఛాన్స్ ఇవ్వలేదని అనుకుంటాడు. మరోవైపు మనకి హీరోయిన్ ని చూపిస్తారు. తన కొడుకు జింతో అయితే ఉండుంటుంది. అక్కడే ఒక దొంగ ఒక అమ్మాయి బ్యాగ్ లాక్కుంటుంటే హీరోయిన్ అదంతా చూసి దగ్గరికి వెళ్లి వాడిని కొట్టి ఆ బ్యాగ్ ని అయితే అమ్మాయికి ఇస్తుంది. ఈ అమ్మాయి హీరోయిన్ కి థ్యాంక్స్ చెప్పిందని అక్కడికి జిన్ వచ్చి అమ్మాయి ఈ రోజు నీకు ఇంటర్వ్యూ ఉంది కదా మర్చిపోయావా అని అంటే అవును కదా అని హీరోయిన్ జిన్ కలిసి అక్కడికి వెళ్ళంగానే అక్కడ శిశి ఉంటుంది. ఇంకా శిశిని చూసి వచ్చేటప్పుడు ప్రాబ్లం అయింది, అందుకే లేట్ అయ్యింది, అలాగే నువ్వు పిల్లని చూసుకో, నేను లోపలికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తాను అని చెప్పి శిశికి చెప్పి లోపలికి అయితే వెళ్తుంది హీరోయిన్. లోపలికి వెళ్ళంగానే ఇంటర్వ్యూలో తన స్టడీ గురించి తన ఎక్స్పీరియన్స్ గురించి చెప్తుంటే ఆమె మాత్రం హీరోయిన్ డ్రెస్సింగ్ సెన్స్ చూసి నీ డ్రెస్ ఏంటి ఇలా ఉంది అని అనంగానే అప్పుడు హీరోయిన్ సూట్ గా చెప్తుంది ఇంటర్వ్యూలో డ్రెస్సింగ్ సెన్స్ కాదు మనిషి ఇంటెలిజెంట్ చూడాలి అంటుంది. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఫైనల్ డిసిజన్ గురించి ఆ బాస్ ని పిలవంగానే ఆ బాస్ ఎవరో కాదు మన హీరోనే. హీరోయిన్ ని చూసి షాక్ అయిపోతాడు. ఇంకా అలా చూసుకుంటూ ఉంటారు. ఇంకా తర్వాత అనౌన్స్ చేస్తారు రిజల్ట్స్ ఈమెయిల్ ద్వారా పంపిస్తారు అని. హీరోయిన్ అయితే బయటకు వెళ్తుంది. ఇంటర్వ్యూ ఎలా జరిగిందని శిశి హీరోయిన్ ని అడిగితే ఇక్కడ నాకు జాబ్ వచ్చేలా లేదు అని హీరోయిన్ చెప్తుంది. శిశి అంటుంది నువ్వైనా అంత ఫీల్ అవ్వ మాకు, నీకు కన్ఫర్మ్ గా వస్తుంది, ఎందుకంటే తన అన్ని గుర్తు పెట్టుకోడు కదా, చాలా ఇయర్స్ అవుతుంది, ఈవెన్ నువ్వు జైలు నుంచి వచ్చిందానివి తనతో ఎందుకు కాంటాక్ట్ అవ్వలేదు అని. ఇప్పుడు తనకి ఎవరో ఒక అమ్మాయి అయినా ఉండొచ్చు, తన వైఫ్ అయినా ఉండొచ్చు, ఈవెన్ నేను జైలు నుంచి వచ్చిన అమ్మాయిని కాబట్టి తనకి ఇప్పుడు కాల్ చేసినా సరే తను పరువే పోతుంది అని హీరోయిన్ చెప్తుంది. ఇటు పక్కన హీరో వాళ్ళ ఫ్రెండ్ తో ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఏమో హీరోయిన్ గురించి అడుగుతాడు. అడిగితే అప్పుడు హీరో కోపంగా నేను తన గురించి ఇన్ని చేశాను కానీ తను మాత్రం నా దగ్గరికి రాకుండా తను హ్యాపీగా ఉంటుంది, అయినా తను ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి ఇంకా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరో హార్ట్ బ్రేక్ చేసిన హీరోయిన్ మళ్ళీ వచ్చిందా అని చెప్పి వీడు అనుకుంటాడు. హీరోయిన్ అయితే చాలా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటుంది కానీ తన జైలు రికార్డ్ చూసి అందరూ తన మొహం మీద రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అన్ని రిజెక్ట్స్ తర్వాత హీరోయిన్ అయితే చాలా డిసప్పాయింట్ అయిపోయి నేను ఎంత ట్రై చేసినా సరే నా పాత విషయాన్ని పట్టుకునే వాళ్ళను రిజెక్ట్ చేస్తున్నారు అని హీరోయిన్ అనుకుంటుంది. అప్పుడే వాన ఫుల్ పడుతుంటే అక్కడికి హీరో కార్ వేసుకుని వస్తాడు. కారులో కూర్చొని హీరో అడిగితే హీరోయిన్ నేను బస్సులో వెళ్తాను అని అంటుంది. బయట చాలా వాన పడుతుంది, ఫస్ట్ నువ్వు కార్ ఎక్కువ అని అంటే అప్పుడు హీరోయిన్ రిజెక్ట్ చేయంగానే హీరో కార్ దిగి హీరోయిన్ ఎత్తుకుని లోపల కూర్చోబెడతాడు. హీరో అంటాడు ఇంటర్వ్యూ ఎలా సాగుతుంది నీకు అని. అన్ని రిజెక్ట్ చేస్తున్నారని హీరోయిన్ అంటుంది. ఇంకా హీరోయిన్ ఇంటికాడ దింపంగానే ఇంకా హీరో గుర్చేస్తాడు ఈ సీజన్లో నీకు ఎక్కువ జలుబు చేస్తుంది కాబట్టి నువ్వు టాబ్లెట్స్ వేసుకో అని. ఇంకా హీరోకి ఒక పాస్ట్ అయితే గుర్తొస్తుంది, నేను నీకు ఎప్పుడు చెప్తాను కదా ఎప్పుడు వామ్ క్లాత్ చేసుకోమని, చూడు ఇప్పుడు నా మాట వినలేదు అందుకే నీకు జలుబు చేసింది అని హీరో అంటాడు. ఇదంతా హీరో గుర్తు తెచ్చుకుని అక్కడి నుంచి వెళ్తాడు. హీరోయిన్ మనసు చాలా భారంగా అయిపోతుంది. ఇంకా ఆ భారంతోనే వెళ్ళి పడుకుంటుంది. ఇంకా మార్నింగే తనకు కాల్ వస్తుంది మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పి. హీరోయిన్ తన అసలు నమ్మలేకపోతుంది. ఏంటి మీరు నంబర్ చూసుకునే కాల్ చేశారా, నాకే కాల్ చేశారా, నిజంగానా అని హీరోయిన్ 10 ప్రశ్నలు అడుగుతుంది. ఇంకా అసిస్టెంట్ ఏమో అవును మేడం మీకే ఫోన్ చేశాను, మీరు ఫ్రీ ఉంటే ఈ రోజే జాయిన్ అవ్వచ్చు అని. హీరోయిన్ ఆఫీస్కి వెళ్ళంగానే తన క్యాబిన్ అయితే అమ్మాయి చూపిస్తుంది. హీరోయిన్ ఫుల్ షాక్, ఏంటి నాకు జస్ట్ జాబ్ చేస్తానికి వచ్చాను కదా నాకు ఈ క్యాబిన్ ఎందుకు అని. నువ్వు హీరో కింద అసిస్టెంట్గా పనిచేస్తున్నావు కాబట్టి నీకే ఈ క్యాబిన్ అని చెప్పి ఆమె అంటుంది. ఇంకా అమ్మాయి చెప్తుంది అంగో చూడు అక్కడే బాస్ ఉన్నారు, అలాగే ఆయన చాలా అందంగా ఉంటారు, అనంత మాత్రాన ఆయన్ని చూసి ట్రై చేయమాకు, ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ఫియాన్సీ ఉందంట అని చెప్పి ఇంకా డాక్యుమెంట్స్ ఇచ్చి హీరోకి ఇమ్మని చెప్తుంది. హీరోయిన్ ఆ డాక్యుమెంట్స్ తీసుకుని హీరో దగ్గరికి అయితే వెళ్తుందా, హీరోకి ఇచ్చేసి
తిరిగి వెళ్తుంటే హీరో అంటాడు, నువ్వు అబ్రాడ్లో బాగానే చదువుకున్నావు కదా ఇన్ని ఇయర్స్ అని. అప్పుడు హీరోయిన్, అది నా పర్సనల్ లైఫ్ అని అంటుంది. ఇప్పుడు ఎలాగో లంచ్ బ్రేక్ కదా, ఇప్పుడు పర్సనల్లీ మాట్లాడుకోవచ్చు అని అంటాడు. అయినా మన ఇద్దరి మధ్యలో మాట్లాడుకోవడానికి ఏమున్నాయని హీరోయిన్ అంటే, నా ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్తో నేను మాట్లాడకూడదా అని హీరో అంటే, అని హీరోయిన్ దగ్గరికి వచ్చి హీరోయిన్ మీద చేతులు వేస్తూ ఉంటాడా. హీరోయిన్కి హీరో ఓల్డ్ డేస్లో ఎలా ఉండేవాడో అలాగే గుర్తొస్తుంది. హీరోయిన్ వెంటనే బయటకి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడికి సెక్యూరిటీ వచ్చి మళ్ళీ ఇంకా కొన్ని ఇస్తుందన్నమాట. ఫైల్స్ ఇచ్చి మార్నింగ్ కల్లా నువ్వు సబ్మిట్ చేయాలి హీరోకి అని అంటుంది. హీరోయిన్ ఆ ఫైల్స్ ని చూసే మనసు అనుకుంటుంది, ఇంకా నాకు ఈ రోజు ఓవర్ టైం వర్క్ చేయాల్సిందే అని చెప్పి. టైం తెలియకుండానే నైట్ అయిపోతుందా. ఇంకా జిన్ అయితే కిండర్ గార్డెన్ లోనే ఉంటాడు. ఆ విషయం పూర్తిగా హీరోయిన్ మర్చిపోతుంది. హీరోయిన్ వెంటనే శిశికి కాల్ చేసి జిన్ని నువ్వే పికప్ చేసుకోవా అని చెప్తుంది. డాక్యుమెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకుని హీరో దగ్గరికి వెళ్ళి సబ్మిట్ చేస్తే హీరో కూల్ గా చూసి, ఏంటి అంత కంగారు పడుతున్నావు, ఏమైనా వాష్రూమ్ వస్తుందా అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్, లేదు ఇంట్లో వాటర్ పైప్ పగిలిపోయింది, నేను త్వరగా వెళ్ళాలి, ఇంట్లో పరిస్థితులు బాగోలేదు అని చెప్తుందా. అప్పుడు హీరో, నాకు తెలిసి ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ వచ్చేసి ఉంటాయి, సో అందుకే నేను కూడా వచ్చి హెల్ప్ చేస్తాను, పోనీ నేను దింపుతాను అని అంటాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పి ఎక్కుతుంది. హీరోయిన్ దింపంగానే అక్కడ వేరే కమ్యూనికేటివ్ లో ఉంటుంది అనమాట హీరోయిన్. హీరో అడుగుతాడు, ఎందుకు నువ్వు ఫస్ట్ ఉన్న చోట లేవు అని. ఇంకా హీరోకి గుర్తొస్తుంది, హీరోయిన్ గురించి ఒక ఇల్లుని కొనేసి తన పేరు మీద అయితే రాసి ఉంటాడనమాట. అలాగే మన ఇద్దరం ఈ ఇంట్లోనే ఉండాలి, ఇది మన ఇద్దరి ఇల్లు అని చెప్పుంటాడు. ప్రెసెంట్ లో హీరో అడుగుతాడు, నువ్వు ఎందుకు అక్కడ లేవు అని చెప్పి. హీరోయిన్ అంటుంది, అది నీ ఇల్లు కాబట్టి నువ్వు ఏదైనా చేసుకో, దాంతో నాకు సంబంధం లేదు అంటుంది. అక్కడికే శీషి జిన్తో వస్తుంది. వాళ్ళిద్దరిని వెళ్ళిపోమని హీరోయిన్ సైగ చేస్తుంది. ఇంకా వాళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి సైడ్ గా వెళ్తారు. తర్వాత హీరో అంటాడు, నీ బెస్ట్ ఫ్రెండ్ కూడా పిల్లోడు ఉన్నాడు, సో నువ్వెప్పుడు ఆ గుడ్ న్యూస్ చెప్తావు అని. ఇంకా హీరోయిన్ ఏం పట్టించుకోకుండా లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇంటికాడ శీషి హీరోయిన్ అడుగుతుంది, ఏంటి నువ్వు హీరో కారులో వచ్చావు, అసలు ఏం జరుగుతుంది అని. అప్పుడు హీరోయిన్ చెప్తుంది, తను నా బాస్ కాబట్టి తను నన్ను దింపాడు అని. అప్పుడు శీషి చాలా షాక్ అయ్యి, ఏంటి తన నీ బాసా, ప్రపంచం చాలా చిన్నదే అని అంటుంది. హీరోయిన్ ఏమో, సరే ఇక్కడి నుంచి నువ్వే కొంచెం జిన్ని చూసుకోవా, సాయంత్రం పూట్ల నేను వచ్చేసరికి లేట్ అవుతుంది అనగానే, సరే నేను నైట్ సర్వీసులు చేస్తాలే అని చెప్పి శీషి అంటుంది. మార్నింగ్ లిన్ అనే అబ్బాయి హీరోయిన్ దగ్గరికి వస్తాడు ఇంటర్వ్యూ గురించి. హీరోయిన్ అంటుంది, నువ్వు అడల్ట్ కదా అని. అవును అని ఆ అబ్బాయి నవ్వుతాడు. తర్వాత హీరోయిన్ చెప్తుంది, సరే నేను కండిషన్ చెప్తాను విను, బాబుని సరిగ్గా చూసుకోవాలి, స్కూల్ నుంచి తీసుకురావాలి, అలాగే తనకి డిన్నర్ పెట్టాలి, నేను ఇంటికి వచ్చేంత వరకు తనతో ఉండాలి అని చెప్పి అన్ని కండిషన్స్ హీరోయిన్ చెప్తుంది. లిన్ కూడా మొత్తం అన్నిటికి నాకైతే ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి ఒప్పుకుంటాడు. ఎప్పుడు జాయిన్ అవుతావు అని హీరోయిన్ అడిగితే లిన్ అయితే ఈ రోజు జాయిన్ అవుతారని చెప్తాడు. తర్వాత ఇద్దరు నంబర్లు ఎక్స్చేంజ్ అయితే చేసుకుంటారు. ఇదంతా హీరో చూస్తాడు. లిన్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే హీరో వచ్చి, ఏంటి ఆ కాలేజ్ అబ్బాయి నచ్చాడా అని. అప్పుడు హీరోయిన్, కాలేజ్ అబ్బాయిలు నచ్చుతారు కదా ఎవరికైనా అని అంటుంది. అప్పుడు హీరో అంటాడు, అంటే అప్పట్లో నన్ను కూడా ఇలాగే లవ్ చేసావా అని. అంటే మొత్తానికి హీరోయిన్ అయితే అప్పట్లో ఒక కేఫ్ లో పనిచేస్తున్నప్పుడు హీరోని చూసి ఉంటుంది. హీరో అప్పుడు కాలేజ్ స్టూడెంట్. హీరోయిన్ అంటుంది, ఇవన్నీ పాత విషయాలు, నువ్వు పాత విషయాలు ఎత్తకు అని హీరోయిన్ అంటుంది. అప్పటికి నువ్వేం మారలేదు అని చెప్పి హీరో అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడా. అక్కడికి మెంగ్ అయితే వచ్చి, ఇది ఎప్పుడు తిరిగి వచ్చింది అని అనుకుంటుంది. వాళ్ళ ఫ్రెండ్ తనని సిస్టర్ కదా అని అంటే, ఇది నా సిస్టరా, ఇది సొంత తండ్రినే కత్తితో పొడవడానికి ట్రై చేసిన మొహంది, ఇది నా సిస్టరా, ఇది జస్ట్ నార్మల్ గా కనిపిస్తుంది అంతే, ఇది పెద్ద వేస్ట్ మొహంది అని చెప్పి మెంగ్ అయితే అంటుంది. మెంగ్ హీరోయిన్ తో, నువ్వు మళ్ళీ హీరో వెనకాల తిరుగుతున్నావా అని అడుగుతుంది. అప్పుడు హీరోయిన్, తిరిగేది ఎవరో బాగా తెలుసులే, నువ్వే కదా తిరిగేది వాళ్ళ చుట్టూ అని హీరోయిన్ అంటే, అప్పుడు మెంగ్, నీలాంటి జైలుకి వెళ్ళిన అమ్మాయిని హీరో యాక్సెప్ట్ చేయడు అని అంటే, అప్పుడు హీరోయిన్, తన నన్ను లవ్ చేసినా చెయ్యకపోయినా నువ్వు ఇన్ని సంవత్సరాలుగా తన వెనకాల పడుతున్నావు, ఇప్పటికైనా ఒక్కసారైనా వాడు నీకు ఛాన్స్ ఇచ్చాడా అని హీరోయిన్ అంటుంది. ఈ మాటలన్నీ విన్న మెంగ్కి కోపం వచ్చి వేడి కాఫీని హీరోయిన్ మీద పోసేస్తుంది. హీరోయిన్ వెంటనే లెగిసి ఇంకా మెంగ్ ని గట్టిగా కొడుతుంది. అలా హీరోయిన్ మెంగ్ ని కొడుతూనే ఉంటుందా. అక్కడికి మెంగ్ వాళ్ళ అమ్మ అయితే వస్తుంది. వాళ్ళ అమ్మ ఏం జరిగింది అని అడిగితే అప్పుడు హీరోయిన్ చెప్తుంది, ఇలా తన మెంగ్ వచ్చింది, నేను కాఫీ షాప్ లో కూర్చున్నాను,
తన నా గురించి తప్పుడుగా వాగి పైగా నా మీద కాఫీ పోసింది అని చెప్పి నేను తన్ని కొట్టాను అని. అలాగే మీకు అంత నమ్మకం లేకపోతే సీసీటీవీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి అని అంటే మెంగ్ అప్పుడు చెప్తుంది, లేదమ్మా తనే నన్ను కావాలని కొట్టింది, నేను తన్ని ఒక్క మాట కూడా అనలేదు అని మెంగ్ అంటుంది. మెంగ్ వాళ్ళ అమ్మ సరే నేను సీసీ కెమెరాలో చూస్తాను కదా అంత తెలుస్తుందిలే అని అంటుంది. మెంగ్ వాళ్ళ అమ్మ పక్కకు వెళ్ళంగానే మింగ్ వాళ్ళ డాడీకి కాల్ చేసి రమ్మంటుంది. మన హీరోయిన్ కి కాల్ చేసి చెప్పుకోవడానికి ఎవరు లేరు కాబట్టి ఈమెకి మెసేజ్ అయితే సెండ్ చేస్తుంది హీరోయిన్. మింగ్ వాళ్ళ ఫాదర్ వెంటనే వచ్చి హీరోయిన్ ని గట్టి కొడతాడా, కొట్టి నువ్వు చెల్లిని కొట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చినాయి అనగానే హీరోయిన్ లెగిసి ఆయన పెడల్మని ఒకటి పీకుతుంది. తను నా సిస్టర్ కాదు, నాకు లెక్చర్ ఇవ్వడానికి నీకు అస్సలు రైట్స్ లేవు అని హీరోయిన్ అంటుంది. అయినా నువ్వు జైల్లో ఉండాల్సిన దానివి, నేను నీ మీద జాలి చూపించి నా జీవితంలో పెద్ద తప్పు చేశాను అని వాళ్ళ నాన్న అంటే హీరోయిన్ కోపంగా నీకు బేసిక్ సెన్స్ తెలీదు, అలాగే ఏ సిచ్యువేషన్ లో ఏం మాట్లాడాలో కూడా తెలీదు, నీకేమీ పెద్ద దెబ్బ ఏం తలగలేదు, ఏదో చిన్న దెబ్బ తలిగింది, అయినా ఇంకొకసారి నా మీద చెయ్యి వేస్తే నీ కూతుర్ని చంపేస్తాను అని హీరోయిన్ వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే హీరో అక్కడికి వస్తాడు. నిన్ను ఎవరు కొట్టారు అని చెప్పి హీరో అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ వెంటనే వాళ్ళ నాన్న పేరు చెప్తుందా. హీరోకి కోపం వచ్చి వాళ్ళ నాన్న గట్టిగా కొడతాడు. కొట్టిన తర్వాత మెంగ్ వాళ్ళ అమ్మ వచ్చి హీరోని ఆపుతుంటే ఇక హీరో ఏమో అంటాడు, నేను లాయర్ని, మీకేమైనా కేసు పెట్టుకోవాలనుకుంటారా అయితే పెట్టుకోండి అని చెప్పి తన కార్ని అక్కడ పడేసి ఇంకా హీరోయిన్ ని తీసుకువెళ్లి కార్ అయితే ఎక్కుతాడు. హీరోయిన్ థ్యాంక్స్ చెప్తే హీరో నవ్వుతూ నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాల్సినంత అవసరం లేదు, ఎందుకంటే నేను కూడా ఎప్పటి నుంచో వాళ్ళు కొట్టాలనుకుంటున్నాను, వాళ్ళ వల్లే కదా మన ఇద్దరు సిచ్యువేషన్ ఇలా అయ్యింది అని హీరో అంటాడు. అలాగే వాళ్ళ పేరెంట్స్ గురించి ఎత్తబోతుంటే హీరోయిన్ అదంతా పాస్ట్ కదా ఎత్తమాకు అని చెప్తుంది. హీరోయిన్ నెక్ ని చూస్తాడు, అక్కడ ఒక దెబ్బ ఉండటం చూసి ఏంటిది అంటాడు. నా మీద కాఫీ కొంచెం పోసింది మెంగు, దానివల్ల ఇలా అని అంటుంది. చాలా పెద్దగా ఉంది, నేను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీస్తానాగని చెప్పి హీరో తన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీస్తాడు. అది చూడంగానే హీరోయిన్ షాక్, ఎందుకంటే తన పాస్ట్ లో హీరోయిన్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి హీరోకి ఇస్తుంది. ఎందుకు నాకు ఇచ్చావు అని అంటే నేను గర్ల్ ఫ్రెండ్ ని కదా అందుకే నీకు ఇచ్చానని హీరోయిన్ అంటుంది. అప్పుడు హీరో సరే నా కారులో పెట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ నా గర్ల్ ఫ్రెండ్ ఇచ్చింది అని చూపించుకుంటానని హీరో అంటాడు. హీరోయిన్ అడుగుతుంది నువ్వు ఇంకా ఎందుకు అయ్యి ఉంచుకున్నావు అని. అప్పుడు హీరో అంటాడు, నేను అవి చూసినప్పుడల్లా నేను ముందులో ఎంత అమాయకున్నో గుర్తొస్తూ ఉంటుంది అని అంటాడు. హీరో ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటే వెంటనే ఆపేసి నేను ఇంటికి వెళ్ళి చేసుకుంటాను అని చెప్పి దిగుతుంది. హీరో వాళ్ళ నాన్న హీరోయిన్ తో మాట్లాడిన ఫ్లాష్ బ్యాక్ అయితే హీరోయిన్ కి గుర్తొస్తుంది. ఆయన అంటాడు, నా కొడుక్కి భార్య కావాలి అంటే ఎంతో డబ్బులు ఉండక్కర్లేదు, తనకు అందం ఉండక్కర్లేదు, కానీ తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుండాలి అని అంటాడు. ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని హీరోయిన్ అంటే ఈయన గట్టిగా చెప్తాడు, మచ్చ పడిందంటే ఇంకా ఆ మచ్చని ఎలాగైనా తీయలేము అని. హీరోయిన్ ఏడుస్తూ సరే నేను హీరోకి చెడ్డ పేరు అనేది తీసుకురాను, తనకి నేనే దూరంగా ఉంటాను అని చెప్పి హీరోయిన్ అంటుంది. ప్రెసెంట్ లో మన హీరోయిన్ జిన్ శీషి వీళ్ళు ముగ్గురు కలిసి మాల్ కి అయితే వెళ్తారు. హీరోయిన్ వాష్రూమ్ అని చెప్పి పక్కకైతే వెళ్తుందా, అక్కడికి హీరో వస్తాడు. హీరోని జిన్ చూసి వావ్ ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో అంకుల్ అని అంటూ ఉంటాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఈడేంటి అచ్చం హీరోలా ఉన్నాడేంటి అని చెప్పి తనేమో హీరోకి చెప్తూ ఉంటాడు, ఆ బాబుని చూడు అని. జిన్ని తీసుకుని అక్కడి నుంచి శిషి వెళ్తుంటే ఇంకా హీరోయిన్ కి హీరో వాళ్ళ ఫ్రెండ్ కనిపించి నేను గుర్తున్నానా అని అడుగుతాడు. మీరు ఎవరు అని చెప్పి హీరోయిన్ అంటే నేను హీరో వాళ్ళ ఫ్రెండ్ ని, గుర్తులేనా ఏంటి? హీరోయిన్ అంటుంది తను నా బాస్, నేను తన కంపెనీలో పనిచేస్తున్నాను కాబట్టి తన వాళ్ళు నాకు తెలియదు కదా అని అంటే ఓ అవునా అది కూడా మంచి విషయమే, సరే మనం కలిసి డిన్నర్ చేద్దామా అని అడిగితే హీరోయిన్ నో అని చెప్తుంది. అక్కడికే హీరో వస్తాడు. నువ్వు చాలా బాగున్నావు, ఏంటి నీ బాయ్ ఫ్రెండ్ బర్త్డేనా ఏంటి అని అడిగితే అప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ సరే నీ బాయ్ ఫ్రెండ్ కూడా పిలువు కలిసి డిన్నర్ చేద్దామని అంటాడు. అప్పుడు హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ కి హెల్త్ బాగాలేదు, సో అందుకే తన హాస్పిటల్ కి చెకప్ చేయించుకోవడానికి వెళ్ళాడు అని హీరోయిన్ అంటే హీరో ఏమో సరే నీ బాయ్ ఫ్రెండ్ లేడు కదా నువ్వు మాతో కలిసి తిందావు గానీ ఓవర్ టైం వర్క్ అనుకో అని హీరో అంటాడు. వీళ్ళు కలిసి తింటున్నప్పుడు హీరో అంటాడు ఏంటి నీ బాయ్ ఫ్రెండ్ ఏమైనా మెసేజ్ చేస్తున్నాడా లేదా అని. అప్పుడు హీరోయిన్ నువ్వేమైనా జెలస్ అవుతున్నావా ఏంటి, నా గురించి ఎందుకు అడుగుతున్నావు అంత ఇది గాని అంటే హీరో నువ్వు ఒకసారి నీ బాయ్ ఫ్రెండ్ కి కాల్ చెయ్యి, ఒకసారి తన వాయిస్ వింటాము అని. హీరోయిన్ వెంటనే శశికి మెసేజ్ చేసి నువ్వు వాయిస్ చేంజర్ యాప్ యూజ్ చేసి నేను హాస్పిటల్లో ఉన్నానని ఒక అబ్బాయి గొంతులా చెప్పు అని చెప్పి శశికి మెసేజ్ చేస్తుంది. హీరోయిన్ వాళ్ళతో అంటుంది ఆగండి నా బాయ్ ఫ్రెండ్ కాల్ చేస్తున్నాడు అని.
ఇంకా శిశి కూడా ఆ మెసేజ్ చూసి కాల్ చేస్తుంది. హీరోయిన్ స్పీకర్ ఆన్ చేసి ఎక్కడున్నావు నువ్వు అని అంటే నేను హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పి ఒక వాయిస్, మేల్ వాయిస్ అయితే వస్తుందా అది చూసి హీరో షాక్ అవుతాడు. వాళ్ళ ఫ్రెండ్ కూడా ఏంటి తన వాయిస్ అచ్చం ఒక ముసలోళ్ళగా అంతా హెవీగా ఉందేంటి, అలాంటి వాయిస్ ఓల్డ్ ఏజ్ ఓల్డే, కొంప తీసి నువ్వు ముసలోళ్ళని లవ్ చేస్తున్నావా ఏంటి అని తను అడుగుతాడు. అలా ఏం లేదు, మా బాయ్ ఫ్రెండ్ వాయిస్ అలాగే ఉంటుంది. హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుండే హీరో ఆపి నా గురించి ఫేక్ బాయ్ ఫ్రెండ్ డ్రామా ఆడుతున్నావు ఎందుకు అని అంటే నేను అలా కావాలని చెయ్యట్లేదని హీరోయిన్ అంటుంది. సరే అదంతా కాదు, కార్ ఎక్కువచ్చు అని అంటాడు. సరే అని హీరోయిన్ కూడా కార్ లో కూర్చున్న తర్వాత హీరో అంటాడు, నువ్వు జైలు నుంచి వచ్చిన తర్వాత నాకు ఒక్కసారి కూడా చెప్పాలని నీకు లేదా, అనిపించలేదా అని అడిగితే అప్పటికే మన ఇద్దరికి బ్రేకప్ అయిపోయింది కదా, నీకు ఆల్రెడీ సారీ కూడా చెప్పాను కదా అని హీరోయిన్ అంటే అప్పుడు హీరో గట్టిగా నీ సారీకి వాల్యూ లేదు అని. అప్పుడు హీరోయిన్ మరి ఏం చేయమంటావు అని అడిగితే అప్పుడు హీరో నా ఫీలింగ్స్ తో నువ్వు ఆడుకుంటున్నావు కదా, నువ్వు నాకు తిరిగి వచ్చేసా నా దగ్గరికి అని అంటే అప్పుడు హీరోయిన్ నో అని అంటుంది. ఎందుకు నో, నువ్వు నా ఫీలింగ్స్ తో ఆడుకున్నావు కదా, అప్పుడు నేనేం చేశాను, నువ్వు నాతో గర్ల్ ఫ్రెండ్ గా కొన్ని రోజులు బోర్ కొడితే నేనే వదిలేస్తాను అని అంటే అప్పుడు హీరోయిన్ ఆలోచించి సరే అని ఒప్పుకొని పీస్ఫుల్ గా ఉంటుందంటే నేను దేదైనా చేయడానికి రెడీ అని చెప్పి హీరోయిన్ అంటుందా. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి హీరో వాళ్ళ ఇంటికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరో ఏమో నన్ను ఎందుకు అలా చూస్తున్నావు కొత్తగా చూస్తున్నట్టు అని ఇంకా కిస్ చేసి వీరిద్దరూ అయితే ఆ రోజు ఇంటిమేట్ అయితే అయిపోతారు. మార్నింగ్ లేవగానే హీరో అంటాడు, మీకు నేను బాయ్ ఫ్రెండే కదా ఎందుకంత సిగ్గుపడుతున్నావు అని. హీరోయిన్ తన క్లాత్స్ గురించి చూస్తుంటే హీరో తనకి ఇస్తాడు, ఈ క్లాత్స్ నేను డ్రై క్లీన్ చేపిస్తానికి ఇచ్చాను అని. నాకు చెప్పకుండా నువ్వు ఎందుకు బట్టలు ఇచ్చావు అని హీరోయిన్ అడిగితే అప్పుడు హీరో అంటాడు, అయ్యో కూల్, నువ్వు పడుకుని ఉన్నావు అందుకే నేను ఇచ్చాను, ఈవెన్ నీకు కొత్త బట్టలు కూడా తీసుకొచ్చాను అని ఇస్తాడు. తర్వాత నేనే నిన్ను డ్రాప్ చేస్తానని కూడా హీరో అంటాడు. నువ్వు ఎప్పుడు మన అపార్ట్మెంట్ కి వచ్చేస్తావని. అప్పుడు హీరోయిన్ ఎందుకు అంటుంది, మీ సొంత చాలా పాతది, అలాగే నీ అపార్ట్మెంట్ కి సెక్యూరిటీ కూడా లేదు, కాబట్టి నువ్వు నాతో వచ్చేసే అని అంటాడు. అప్పుడు హీరోయిన్ లేదు, నా సొంత గురించి నాకు తెలుసు, నువ్వు భయపడక్కర్లేదు అని చెప్తుంది. హీరోయిన్ ఇంటికైతే వెళ్తుందా. శీషి ఏమో చూసి ఏంటి నెక్ మీద హికి నువ్వేమైనా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నావా అంటే లైక్ మీ ఇద్దరు ప్యాచప్ అయిపోయారా అని చెప్పి అడుగుతుంది. లేదు లేదు మేమిద్దరం ఏమో కలవలేదు, జస్ట్ మా రిలేషన్ ఏంటో నాకే అర్థం కావట్లేదు అని అంటే ఏంటి ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉన్నారా మీ ఇద్దరు అని అంటే నోరు మూవే బాబు, నోరా లేకపోతే ఏంటిది అని హీరోయిన్ అంటుంది. ఇటు పక్కన జిన్ కి అయితే లిన్ చాలా నేర్పిస్తూ ఉంటాడు. అప్పుడు లిన్ కి కొంచెం పని వచ్చి వెళ్ళబోతుంటే హీరోయిన్ తనకి టాక్సీకి మనీ అలాగే ఓవర్ టైం కి మనీ ఇస్తానికి ట్రై చేస్తుందా, కానీ లిన్ అయితే అసలు వద్దంటాడు. ఎందుకంటే నాకు జిన్ తో ఉండడం చాలా ఇష్టంగా ఉంది కాబట్టి నాకు మనీ వద్దు అని అంటాడు. తర్వాత అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తుంటే తన బ్యాగ్ అయితే మర్చిపోతాడు. హీరోయిన్ ఆ బ్యాగ్ ని లిన్ కి ఇస్తుంది. దూరం నుంచి ఇదంతా హీరో అయితే చూస్తాడు. హీరోయిన్ తో హీరో అంటాడు, నువ్వు అందరు అబ్బాయిలతోనే ఇలాగా ఉంటావా అని. అప్పుడు హీరోయిన్ నువ్వు అనుకున్నది నిజం కాదు అని అంటుందా. మరి ఏం నిజమో చెప్పు అని అంటాడా. అప్పుడు హీరోయిన్ ఏం మాట్లాడిపోయేసరికి అయితే ఇదే కదా నిజం అని అంటే ఇంకా మనసులో అనుకుంటుంది, ఇది జిన్ కి సంబంధించిన విషయం కాబట్టి నేను తన దగ్గర ఏం చెప్పలేను అని మనసులో అనుకుంటుంది. హీరోయిన్ అలా మౌనంగా ఉండేసరికి హీరో అక్కడి నుంచి అయితే కోపంగా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కంపెనీలో మీటింగ్ జరుగుతుందా. అప్పుడు హీరోయిన్ వెళ్ళి హీరోకి టీ ఇస్తుంటే ఆ టీ అయితే తన హ్యాండ్ మీద పడుతుంది, కానీ హీరో అయితే ఏమండు. అదంతా చూసి ఏంటి హీరో ఏమనలేదు, ఇంత కూల్ గా ఉన్నాడు ఏంటి అని చెప్పి అందరూ అనుకుంటారు. ఇంకా హీరోయిన్ కైనా వెళ్తుందా. తర్వాత హీరో అంటాడు, నువ్వు అందరినీ హ్యాపీగా చూస్తావు కానీ నాతో మాత్రం ఎప్పుడు హ్యాపీగా ఉండవు అని అంటే అప్పుడు హీరోయిన్ నిన్ను హ్యాపీ పరచాలంటే అదేం పెద్ద కష్టం కాదు అని అంటుంది. తర్వాత హీరో అంటాడు, సరే కానీ నువ్వు ఎప్పుడు నా అపార్ట్మెంట్లోకి వస్తున్నావు అని అడిగితే అప్పుడు హీరోయిన్ మీ అపార్ట్మెంట్ చాలా డబ్బులు ఎక్కువ, అలాంటప్పుడు నేను ఎలా రాగలను అని అడుగుతుంది. అప్పుడు హీరో నవ్వుతూ అయితే నువ్వు దగ్గర నేను డిస్కౌంట్ ఇస్తా అని అంటాడు. తర్వాత అడుగుతాడు, నువ్వు అబ్బాయితో ఉండి నాకు జలస్ తెప్పించాలని చూస్తున్నావా అని అంటే అలా ఏం లేదు అని హీరోయిన్ అంటుంది. అలాగే మా ఇద్దరి మధ్యన కూడా ఏం లేదు అని అంటుంది. అప్పుడు హీరో అంటాడు, నేను అబ్బాయి గురించి తెలుసుకున్నా, ఆ అబ్బాయి ఒక హోమ్ కీపర్ అంట కదా, అలాగే తను ఒక స్టూడెంట్ అంట, తనతో అయినా నీకేంటి అని అడిగి హీరోయిన్ అంటుంది, హౌస్ కీపర్ గా ఆంటీ వస్తుంది అనుకున్నాను కానీ ఈ అబ్బాయిని పంపించారు, ఈవెన్ తిన అన్ని కండిషన్స్ ని సాటిస్ఫై చేశాడు కాబట్టి నేను కాంట్రాక్ట్ మీద సైన్ చేశాను అనగానే అప్పుడు హీరోయిన్ దగ్గర లాక్కుని నాకు ముందే చెప్పాలి
కదా ఈ మాట బంగారం అని అంటాడు. హీరోయిన్ అంటుంది, అసలు నన్ను ఒక్క మాట కూడా చెప్పడం లేదు కదా, నా నోట్ల నుంచి ఒక్కటి వస్తే చాలు ఓ అరిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోయావు కదా అని అంటే హీరో సర్లే అని చెప్పి కిస్ చేస్తాడు. వీళ్ళిద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ అవుతాయా. ఇంకా హీరో వాళ్ళ అమ్మ హీరోయిన్ ని టీ పార్టీకి పిలుస్తుందా. హీరోయిన్ అంటుంది, ఎందుకు పిలిచారు అని. అప్పుడు ఆమె అంటుంది, నీ బాయ్ ఫ్రెండ్ ఎవరని. నా బాయ్ ఫ్రెండ్ ఒక లాయర్ అని అంటుందా. ఇంకా ఆమె అంటుంది, సరే నేను నిన్ను ఇంటిగా డ్రాప్ చేయనా అని అంటే, మీరు ఇది ఒకటే అడుగుదాం అనుకున్నారా అని హీరోయిన్ అంటే ఆమె అంటుంది, నా కొడుక్కి దూరంగా ఉండు అని చెప్తాను అనుకున్నావా అని అంటుంది. అలా ఏం కాదు అని హీరోయిన్ అంటుంది. తర్వాత హీరోయిన్ బయటకు వచ్చింగానే హీరో వల్ల డాడీ కనిపించి, నేను నీకు ఎన్నో సంవత్సరాల ముందే చెప్పాను కదా మా ఓడి వైఫ్ బ్యాక్గ్రౌండ్ క్లియర్గా ఉండాలని అని ఆయన అంటే, నేనైనా మీ కొడుకుని పెళ్లి చేసుకుంటాను మీ కోడలు అవుతానని నేను చెప్పలేదు కదా అని హీరోయిన్ అంటే, మరి ఎందుకు వచ్చే హీరోని చూడడానికి అని ఈయన అడుగుతాడు. మేమిద్దరం సింగిల్స్ కాబట్టి కొంచెం ఇద్దరం ఫ్రీగా గడుపుతాం అనుకుంటున్నామని హీరోయిన్ అంటే, హీరో వాళ్ళ నాన్న ఆయన ఒక మంచి పిల్ల నోట్ల నుంచి ఇలాంటి మాటలు రావు అని అంటాడు. అయితే నేను ఈ రిలేషన్ని సీరియస్గా తీసుకుంటానని హీరోయిన్ అంటే, లేదు లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అసలు అని ఈయన అంటాడు. హీరోయిన్తో అంటాడు, మనం డిన్నర్ పార్టీకి వెళ్దామని. అప్పుడు హీరోయిన్ ఎందుకు అని అంటుంది. రావా ఏంటి అని అడిగితే వస్తా అంటుంది. సరే పదా అని అనగానే అప్పుడు హీరో, నువ్వు ఈ క్లాత్స్తో కాదు వేరే క్లాత్స్ చేంజ్ చేసుకో అని. ఎందుకు ఈ క్లాత్స్కి ఏమైంది అంటే, ఈ నీకు సెట్ కాలేదు అని అంటాడు. సరే అని హీరోయిన్ కూడా క్లాత్ చేంజ్ చేసుకుని హీరోతో పాటే వెళ్తుంది. అక్కడ హీరోయిన్కి హీరో సర్ప్రైజ్ ఇస్తాడు. ఇంకా అంటాడు, ఇది నీ బర్త్డే గిఫ్ట్ అనుకో అని. నా బర్త్డే నీకు ఇంకా గుర్తుందా అని హీరోయిన్ అడుగుతుంది. అలాగే నా బర్త్డే ఎవరికి గుర్తుండదేమో అని నేను అనుకున్నానని ఎమోషనల్గా థ్యాంక్స్ అయితే చెప్తుందా. హీరో అంటాడు, నీ లైఫ్లో నా స్థానం అంతా చిన్నదా అని దగ్గరికి లాగి నేనంటే ఇష్టమా కాదా అని అడిగితే అప్పుడే హీరోయిన్కి జిన్కి ఫుల్ ఫేవర్గా ఉందని చెప్పి కాల్ వస్తుందా. హీరోయిన్కి అయితే ఫుల్ టెన్షన్ అయిపోయి నేను వస్తున్నాను అని అంటుంది. అప్పుడు హీరో ఆపి, ఎక్కడికి వెళ్తున్నావు, నాకు ఆన్సర్ ఇవ్వి ఫస్ట్ అని అంటాడు. అప్పుడు హీరోయిన్, నాకు కొంచెం టైం కావాలి అని అంటుంది. హీరో అంటాడు, ఈ కాయిన్ తీసుకో, ఇది హెడ్సో టైల్సో పడిందనుకో, నువ్వు ఎట్లా ఫిక్స్ అవుతావో కొంచెం ఫిక్స్ అయ్యి నాకు లాస్ట్కే ఆన్సర్ చెప్పు అని అంటాడు. హీరోయిన్ ఏమో సరే అని చెప్పి ఇంటికైతే వెళ్తుందా. జిన్ చూసి, అమ్మాయి ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అంటాడు. అప్పుడు హీరోయిన్ నవ్వుతూ, రేపు పొద్దున్నే నీకు పార్క్ తీసుకెళ్తాను అని అంటే, నాకు మాల్కి తీసుకెళ్ళమ్మా నేను బొమ్మలు కొనుక్కుంటాను అంటాడు. సరే నీకు బొమ్మలు ఇప్పిస్తాలే అని చెప్పి హీరోయిన్ అండి. ఇంకా వీళ్ళిద్దరూ అయితే మార్నింగ్ మాల్కి అయితే వెళ్తారు. అక్కడే జిన్ అక్కడ హీరోని చూసి, ఈ అంకుల్ని ఎక్కడ చూసానే హ్యాండ్సమ్ అంకుల్ని అని అనుకుంటే హీరోయిన్ ఏమో, సరే నేను అటే పళ్ళు వస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి చెప్తుంది. సరే మా త్వరగా రా నేను ఇక్కడే ఉంటాను అని చెప్తాడు. హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళంగానే జిన్ అయితే డైరెక్ట్ గా హీరో దగ్గరికి వెళ్ళి కూర్చుని, నేను ఇక్కడ కూర్చోవచ్చా అని అడుగుతాడు. కూర్చోవచ్చు అనగానే, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడుగుతాడా. హీరో ఎందుకు అని అంటాడు, మా అమ్మ సింగిల్, సో మా మమ్మీకి నేను సెట్ చేద్దాం అనుకుంటున్నానని జిన్ అంటే, అప్పుడు హీరో అంటాడు, నా గర్ల్ ఫ్రెండ్ కూడా చాలా అందంగా ఉంటుంది అని నవ్వుతూ అంటాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే అక్కడికి హీరో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, ఈ బాబు అచ్చం నీలానే ఉన్నాడేంట్రా, కొంపతీసి నీ కొడుకా అని అడిగితే అప్పుడు హీరో, నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఎలా కొడుకుని కనగలను, అలాగే ఈ బాబు ఇక్కడ ఒంటరిగా ఉన్నాడు, వీళ్ళ అమ్మ కూడా ఇక్కడ లేదు కదా, వాళ్ళ అమ్మకి ఫస్ట్ ఫోన్ చేయాలి అని అంటే అప్పుడు జిన్ అంటాడు, నాకు మా అమ్మ ఉంది ఇక్కడే ఉంది అని అంటే, సరే బాబు ఒకసారి మీ అమ్మ నంబర్ చెప్పు అని అంటాడు. ఇంకా ఈడైతే నంబర్ చెప్తాడు. ఆ నంబర్ చూడంగానే హీరో షాక్ అన్నమాట. ఎందుకంటే ఆ నంబర్ హీరో అయింది కాబట్టి. హీరో జిన్ని అడుగుతాడు, ఇప్పుడు మీ అమ్మ ఎక్కడుంది అంటే, ఈ మాల్లోనే ఉంది అని చెప్తాడు. చెప్పంగానే హీరో వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు, నా బిడ్డని చూసుకో, నేను నా వైఫ్ ని ఎత్తుక్కుంటానికి వెళ్తాను అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. హీరో హీరోయిన్ ని చూస్తాడు. అక్కడే చూడంగానే హీరోయిన్ ఇంకా పరుగు అనమాట. హీరోయిన్ వెనకాలే హీరో. వీళ్ళిద్దరిని ఏమో పైనుంచి వీళ్ళందరూ చూస్తూ ఉంటారు. హీరోయిన్ ఆపేసి, నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు పరిగెడుతున్నావు, అలాగే ఇంత పెద్ద నిజం నా దగ్గర ఎందుకు దాచావని అంటే, నువ్వే నా వెనకాల వస్తున్నావు కాబట్టి నేను పరిగెత్తానని హీరోయిన్ అంటుంది. అయినా ఇంత పెద్ద నిజం నా దగ్గర ఎందుకు దాచావని హీరో అడిగితే, నేను టైం వస్తుంది చెప్దాం అనుకున్నాను కానీ నా మాటలే పట్టించుకునేవాడు, ఎప్పుడు నా మీద అరుస్తూనే ఉంటారు కదా, ఎప్పుడైనా నా మాటలు పట్టించుకున్నావా అని హీరోయిన్ అంటే, ఇంకా ఆపు అని హీరో అయితే హీరోయిన్ కి కిస్ చేస్తాడు. ఇదేమో జిన్ అయితే చూస్తుంటే శిషి ఏమో జిన్ కళ్ళని మూసేస్తుంది, కానీ జిన్ అలాగే చూస్తాడనమాట. ఇంకా ఇక్కడతో ఈ హ్యాపీ ఎండింగ్ తో ఈ మూవీ అయితే ఎండ్ అవుతుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పేయండి. అలాగే ఇలాంటి స్టోరీస్ కావాలంటే నాకైతే ఒక్కసారి చెప్పండి ఇలాంటివి కావాలి అని. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గాయ్స్.